శాతవాహన విశ్వవిద్యాలయం అదొక అవినీతి కూపం. తెలుగులో జ్ఞానపీఠం పూసిన నేలపై తెలుగునే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుగా మార్చిన ఘన చరిత్ర అక్కడే అధికారులది. వాళ్లకు ఫండ్స్ మాయం చేయడంపై ఉన్న శ్రద్ధ ఫ్యాకల్టీని నియమించడంపై ఉండదు. బల్లలు తేవడానికి ఇష్టపడరు, కానీ బిల్లులు మాత్రం ఎత్తేస్తారు. అర్హత లేని వాళ్లను అందలమెక్కిస్తారు. క్వాలిఫైడ్ స్టాఫ్ ని తొక్కిపడేస్తారు. 2008వ సంవత్సరంలో కరీంనగర్లో ఏర్పడింది శాతవాహన విశ్వవిద్యాలయం. మొత్తం 120 డిగ్రీ కాలేజీలు, 28 పీజీ, 23 బీఎడ్, 7 ఎంబీఏ, 1 ఎంఈడీ, 1 బీపీఈడీ, 1 లా కాలేజ్ ఈ వర్సిటీ పరిధిలో ఉన్నాయి. అయినా ఏం లాభం? ఇన్నేళ్లైనా ఇక్కడ చదువు ఇంకా పట్టాలెక్కలేదు. ప్రొఫెసర్లు లేరు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు రారు. ఒక్కో విభాగానికి ఒక ప్రొఫెసర్ హెడ్గా 2 అసోసియేట్ ప్రొఫెసర్లు, 4 అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాలి. కానీ డిపార్ట్మెంట్లన్నీ ఖాళీ. కొత్తగా వచ్చిన కాలేజీలు, పీజీ సెంటర్లకు అనుబంధంగా ఉన్న ఫార్మా విభాగాలన్నీ కలిపి 150కి పైగా అధ్యాపక పోస్టులుంటే అందులో 120కి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. లా, ఇంజనీరింగ్ కాలేజీలు కొత్తగా రాగానే సంబరం కాదు. వాటికి కూడా ఫ్యాకల్టీ లేదు. ఆ మాటకొస్తే శాతవాహనంలో 90% స్టాఫే లేరు. నూతనంగా ఏర్పడినటువంటి లా కళాశాలకు, మరి ఇంజనీరింగ్ కళాశాలకు మరి పూర్తి స్థాయిలో మరి టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా శాతవాహన యూనివర్సిటీకి అనుబంధంగా కూడా ఇక్కడనే ఒక ఇంజనీరింగ్ కళాశాలను కూడా ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నిజమే, గత 10 ఏళ్లలో వర్సిటీకి నిధుల కేటాయింపు జరగలేదు. వచ్చిన ఫండ్స్ ను అప్పటి పాలక పక్షమే స్వాహా చేసింది. ఈ 17 ఏళ్లలో దాదాపు 7 ఏళ్లు ఇన్ఛార్జీలే ఉన్నారు. 2015లో ఐఏఎస్ అధికారి జనార్దన్ రెడ్డి కొంతకాలం ఉన్నారు. తర్వాత హెచ్ఎండిఏ కమిషనర్ టి చిరంజీవులు వచ్చారు. ఈ ఇద్దరు ఎప్పుడో ఓసారి యూనివర్సిటీకి రావడం, ఏవో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, అంతకు మించి ఏం జరిగిందే కాదు. ప్రతి పనికి వర్సిటీ అధికారులు హైదరాబాద్కు వెళ్లాల్సి వచ్చేదే. అందరూ చుట్టపుచూపుగా వచ్చిపోయేవారే. ప్రత్యక్ష పర్యవేక్షణ కొరబడింది. కింది స్థాయి అధికారులు అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. అధ్యాపకేతర నియామకాల్లో భయంకరమైన అవినీతి, అభివృద్ధి పనుల్లో గోల్మాల్, ప్రతి కరప్షన్లో ఇన్ఛార్జి వీసీల పాత్రుంది. గతంలో ఉన్న రిజిస్ట్రార్ ఉమేష్ కుమార్ పై అనేక అవినీతి ఆరోపణలున్నాయి. వాటన్నిటిపై ఉన్నత విద్యామండలి ఓ కమిటీని వేసింది. ఆ నివేదిక ఎప్పుడొస్తుందో తెలియదు. మరో రిజిస్ట్రార్ కోమల్ రెడ్డి టైంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. ఉన్నతాధికారుల పాత్ర కూడా ఉందనే ఆరోపణలొచ్చాయి. అడ్డగోలుగా అంతర్గత బదిలీలు జరిగాయి. అభివృద్ధి, ఆడిటింగ్, సివిల్, రిక్రూట్మెంట్ లాంటి అంశాలపై అనేక అవినీతి ఆరోపణలు వినిపించాయి. దీనిపై విజిలెన్స్ వివరణ కోరితే పూర్తిస్థాయి సమాచారం ఇప్పటికీ ఇవ్వలేదు. ఆ నివేదిక ఎప్పుడొస్తుందో కూడా తెలియదు. పాత వైస్ ఛాన్సలర్ మీద అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వాటి మీద ఒక విజిలెన్స్ కమిటీ కూడా కొనసాగుతుంది. మరి మంత్రులు చొరవ తీసుకొని అది పారదర్శకంగా కొనసాగున్నట్లు చేయాలి. అదేవిధంగా వారు ఎవరైతే అవినీతి అక్రమాలు పాల్పడ్డారో వారి మీద క్రిమినల్ కేసులు పెట్టి మరొక్కసారి ఇటువంటి సంఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఉద్యోగాల భర్తీ, పేపర్ వాల్యుయేషన్, ప్రమోషన్లు, ఖర్చులకు సంబంధించి ప్రతి దాంట్లో అవినీతి. విజిలెన్స్ ఏమడిగినా వర్సిటీ అధికారులు పొంతలేని సమాధానాలిచ్చారు. అందుకే మరోసారి విజిలెన్స్ నోటీసులు ఇచ్చింది. సుమారు 60 కోట్ల పనుల్లో అక్రమాలు జరిగాయని యూనివర్సిటీ కోడైకొస్తుంది. మాజీ వీసీ మల్లేష్ హయాంలో విచ్చలవిడిగా కరప్షన్ జరిగిందని మీడియాలో రచ్చరచ్చయింది. టెండర్ లేకుండా వరుసగా 2 ఏళ్లు ఓ ప్రైవేట్ ఏజెన్సీకి ఆన్సర్ షీట్ల పని అప్పగించారు. ఈ విషయంలో లక్షలాది రూపాయలు చేతులు మారాయి. రూల్స్ పక్కన పెట్టి రిటైర్డ్ ప్రొఫెసర్లను నియమించారు. నాన్ టీచింగ్ స్టాఫ్ లెక్కలు తారుమారు చేశారు. నాసిరకం పనులతో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ కట్టారు. వర్సిటీకి చెందిన ఫిక్స్డ్ డిపాజిట్లను సొంతానికి వాడుకున్నారు. వాహనాల కొనుగోలు, యాక్సిడెంట్ల ఖర్చుల మీద లెక్కపత్రం లేదు. చలానాల చెల్లింపుల మీద కూడా అనుమానం ఉంది. వర్సిటీలో ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లేకపోయినా రిటైర్డ్ ప్రొఫెసర్ను అపాయింట్ చేశారు. నాన్ టీచింగ్ స్టాఫ్ పీఎఫ్ డబ్బులను ఖాతాలో జమ చేయలేదు. ఇదొక పెద్ద స్కామ్. అనేక రకాల ఈరోజు స్కామ్లు జరిగినాయి. స్కామ్ల పేరిట ఈరోజు స్కీమ్ల పేరిట ఈరోజు స్కామ్లు చేసి అనేక మంది ప్రొఫెసర్లు కావచ్చు వాటిని శాతవాహన యూనివర్సిటీ పూర్తిగా భ్రష్టు పట్టించారు. ఈరోజు వాళ్ళపైన ఇప్పటివరకు విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. అది ఇప్పటివరకు ఆ విషయాలు బయటికి రాలేదు. జీవోలను తుంగలో తొక్కి 10ల సంఖ్యలో నాన్ టీచింగ్ సిబ్బంది నియమించారు. 5 కాంట్రాక్టర్లు, లెక్చరర్స్ ను తొలగించడం వివాదాస్పదమైంది. ఎగ్జామినేషన్ బ్రాంచ్ లో 2015 నుంచి కంట్రోలర్ తిష్టవేశారు. విచారణ చేపట్టి ఆయన తొలగించాలని ఎప్పటినుంచో డిమాండ్ ఉంది. 2021, 22, 2022, 23 సంవత్సరాల ఆడిట్ రిపోర్ట్లపై విచారణ జరగలేదు. అన్ని డిపార్ట్మెంట్లలో టీచింగ్ స్టాఫ్ కొరతుంది. ప్రారంభంలో నిధులిచ్చి భవనాల నిర్మాణం చేపట్టినా బీఆర్ఎస్ పాలనలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. కొత్త కోర్సులు లేవు. డిపార్ట్మెంట్కు 2-3 ఇప్పటికే కోర్సులు తక్కువగా ఉన్నాయి. ఉన్నవే 12 కోర్సులు, అందులో వృత్తి విద్య లేదు. ఉన్న వాటిని క్లోజ్ చేస్తున్నారు. తెలుగు, బాటనీ లాంటి కోర్సులను సెల్ఫ్ ఫైనాన్స్ చేశారు. తెలుగు స్టేట్లో తెలుగును కొనుక్కోవడం ఏంటని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. తెలుగు కావచ్చు, బాటనీ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, ఇలాంటి డిమాండబుల్ ఉన్నటువంటి కోర్సులను ఈరోజు
పూర్తిగా ఈరోజు సెల్ఫ్ ఫైనాన్స్ చేయడం చాలా బాధాకరం. ఈరోజు తెలుగు విద్యను ఈరోజు తెలంగాణలో ఉండి కూడా తెలుగు విద్యను కూడా కొనుక్కోవాల్సి వస్తుందంటే అది కేవలం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యల కారణం. యూజీసీ నిబంధనల ప్రకారం ఓ డిపార్ట్మెంట్లో 4 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 2 అసోసియేట్, 1 ప్రొఫెసర్ ఉండాలి. ఎకనామిక్స్ లో రెగ్యులర్ ఫ్యాకల్టీ 2 ఉన్నారు. మరో 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విద్యా ప్రమాణాలు దారుణంగా పడిపోతున్నాయి. ఉజ్వల పార్క్ సమీపంలో ఉన్న ఫార్మసీ కాలేజ్ గ్రౌండ్ ప్రహరీ లేక కబ్జా గురవుతోంది. ఈ విషయంలో యూనివర్సిటీ అధికారులే సహకరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. యూనివర్సిటీల విషయం ఇలా ఉంటే అనుబంధంగా ఉన్న ప్రైవేటు కాలేజీల్లో అయితే నామమాత్రపు బోధనే సాగుతోంది.